ధ్వజస్తంభానికి ఏమన్నా నిన్న అపచారం జరిగిందా? సుబ్బారెడ్డి గారి మాటల్లో అర్థం ఏంటి? అలాగే స్వతంత్ర సిట్ ఏర్పాటు తర్వాత ఇంకేమన్నా సెషబెస్ట్లు ఉన్నాయా? మీరిద్దరూ వాళ్ళిద్దరూ మధ్యలో FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆఫీసర్ అండ్ సిట్ డైరెక్టర్ CBI డైరెక్టర్ విల్ లీడ్ ద టీమ్ అని. సో ఇది బ్యాలెన్స్డ్ అప్రోచ్గానే కనిపిస్తుందా? ఇంకా ఏమన్నా అనుమానాలు సెషబెస్ట్లు ఉన్నాయా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి అలాగే మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మొదటి మీరు అడిగినట్టు నిన్న ధ్వజస్తంభం సంబంధించిన ఏదైతే ఉందో దాని మీద టీటీడీ వివరణ ఇవ్వడం జరిగింది సార్. అది ఎవ్రీ ఇయర్ కూడా చిన్న ఏదైతే ఎవ్రీ ఇయర్ కూడా ఏదన్నా కానీ పాడైనట్టయితే దాన్ని మారుస్తారు. అదే ప్రాసెస్ లోనే మార్చారని చెప్పారు. కాకపోతే ఇప్పుడు తిరుమలలో ఏం జరిగినా కానీ అదొక పెద్ద హాట్ టాపిక్ గా మారడం అనేది ప్రజెంట్ ఒక బర్నింగ్ ఇష్యూగా, ఒక బర్నింగ్ సెన్సేషన్ గా ఈరోజు తిరుమల సెంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క లడ్డూ విషయం సంబంధించినటువంటి విషయాల మీద కావచ్చు. దానివల్లే ఫర్ ఎవ్రీథింగ్ తిరుమల ఈజ్ బిఏ అదొక సెంటర్ అవుతారు. ఇంక రెండోది, వైవి సుబ్బారెడ్డి గారు నిన్న వాయిస్ లో కూడా చూసినట్టయితే చాలా డిఫరెన్స్ కనబడింది. అంటే సార్, ఇట్స్ వెరీ సింపుల్ సార్. నేను ఇప్పుడు ఈ డిబేట్ లో నేను జనసేన రిప్రజెంటేషన్ కంటే కూడా ఒక సామాన్యుడిగా మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. ఇక్కడ ఏమైపోతుందంటే పార్టీ ఓన్ చేసుకోవడం వల్ల బీజేపీ ఓన్ చేసుకున్నట్టయితే హిందువులు అని చెప్పి, ఇంకొక పార్టీ ఓన్ చేసుకుంటే ఇంకొకరు అని చెప్తున్నారు. అలా ఏం కాదు. ఇట్స్ వెరీ క్లియర్ కట్. సనాతన ధర్మం అనేది ఏంటనే దాని మీద మొన్న మా అధినేత చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. నిన్న ఒకసారి ఆ విచారణ ఏదైతే అది ఇంకోటి హైలైట్ అయింది సార్, దాని తీర్పు అని చెప్పి కూడా చాలా పార్టీలు మాట్లాడాయి. అసలు అదేంట్రా అంటే ఇట్స్ నాట్ అది తీర్పు కాదు, ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఫర్దర్ గా మీరు ఒక సిట్ అనే ఒక కమిటీని, సిట్ కాదు సిబిఐతో పాటు 5 మెంబర్స్ అని మీరు మొన్న అంతకు ముందు జడ్జ్మెంట్ లోనే వచ్చింది సార్. యాక్చువల్ గా ఆయన జస్టిస్ గోవే గారు అడుగుతారు, మీకు ఈ సిట్ సరిపోతుందా లేకపోతే ఎక్స్ట్రా బాడీ మీకు ఏమన్నా కావాల్సి వస్తుందా అని ఆ రోజు ఆయన అడుగుతారు చెప్పాలి అంటే. సో అదే ఈ రోజు జరిగింది. దీంట్లో కూడా ఇప్పుడు సిబిఐ నుంచి ఒక ఇద్దరు, లేకపోతే సిట్ నుంచి ఒక ఇద్దరు, FSSAI డైరెక్టర్ వాళ్ళకి ఇద్దరు ఉన్నారు. దీన్ని మొదటిసారిగా అందరూ స్వాగతించినారు. వైసీపీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఇదొక వాళ్ళకు విజయంగా దాన్ని స్వీకరించినారు. కానీ తీరా చూస్తే అరగంటకంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి ఒక చీఫ్ జస్టిస్, ఒక జస్టిస్ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక ఆర్డర్ ని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు చాలా క్యాజువల్ గా, చాలా కామెడీగా ఇది సిట్ట బిట్ట ఏదైతే ఏముంది కళ్ళ ముందు తెలుస్తోంది కదా అని వ్యాఖ్యానించడం మాత్రం అప్పటి వరకు దాని భుజాలు వేసుకొని సంకలు గుద్దుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా నీరు కారిపోయింది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే అందరూ వెల్కమ్ చేస్తున్నారు, ఈయన కూడా వెల్కమ్ చేయాలి. కళ్ళ ముందు కనబడతాను కదా, ఇంకేముంది అవసరం? సిట్ ఏంది బిట్ ఏంది సార్? సిట్ ఏంది బిట్ ఏంది? సిబిఐ విచారణకు అడిగింది ఎవరు? సిబిఐ విచారణకి వైసీపీ వాళ్ళు ఏమన్నా సిబిఐ విచారణ అడిగారు ఎవరన్నా ఏమన్నా? మీరు అసలు నిజానికి చెప్పాలంటే వీళ్ళు వేసిన పిల్లులకు కానీ లేకపోతే వీళ్ళు వేసినటువంటి కొర్రీస్కి కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఏమి అడిగింది దాఖలు ఏమీ లేదు. నా హయాంలో జరగలేదనేదే నేను ఆయన వాదించుకున్నారు, నాకు సంబంధం లేదనే చెప్పుకున్నారు. ఆ వాయిస్ టోన్ తీసుకుంటే కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది, నాకు సంబంధం లేదు, ఏఆర్ డైరీకి నేనున్నప్పుడు ఏమీ చేయలేదని చెప్తారు. సార్ ఇంకోటి సార్, కోర్టు ఏది కూడా కోర్టులో మనం నేరుగా వెళ్ళి పలానోడు దొంగ అంటే కోర్టు తీసుకోవచ్చు సార్. నేను మినిమం అది మెయింటైనబుల్ అవుతుందా లేదా అనే దాని మీద నేను బేసిక్ ప్రూఫ్ కొన్ని ఇవ్వాలా. నిన్న కూడా ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో ఊరికే వాళ్ళేదో దీనికి సిట్ విచారణ అంత ఈజీగా ఏది, ఖచ్చితంగా దానికి ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఒక డేటాను వాళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేస్తేనే కోర్టు అది మెయింటైనబుల్ అవుతుందా, సస్టైన్ అవుతుందా ఈ సబ్జెక్టు అనేది చూస్తుంది. ఇప్పుడు నేరుగా వెళ్ళి నేను పలానోడు ఈ విధంగా గంజాయి అమ్ముతున్నాడు లేకపోతే హెరాయిన్ అమ్ముతున్నాడు అని చెప్తే కోర్టు ఇమీడియట్ తీసుకోదు. నేను ఒక బేసిక్ ప్రూఫ్ పెట్టాలా. సో నిన్న కూడా ఏం జరిగిందంటే గత వారం రోజులుగా అటుపక్క నుంచి కానీ ఇటుపక్క నుంచి కానీ, అటుపక్క నుంచి ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ ఎవరైతే దీన్ని జరిగిందంటున్నారో డెఫినెట్ గా ఎవిడెన్స్ అనేది ప్రూఫ్ పెట్టడం జరిగింది. చాలా డేటాలు తీసుకురావడం జరిగింది. వాళ్ళ యొక్క బిల్లు రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఫాయిల్స్ రూపంలో కావచ్చు, ఎవరెవరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు ఈ ట్యాంకర్స్ ని, ఏం జరిగిందనే దాని మీద ఒక డీటెయిలింగ్ వెళ్తున్నారు. మోర్ ఓవర్ ఇది కోర్టు విచారణలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నేను మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా దీనికి అంత వాల్యూ ఉండదు. వై? బికాస్ ఇది ఇంకా ఆల్రెడీ ఇంకా దర్యాప్తు సంస్థలు చేస్తాను కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళు వాదించవచ్చు, సిట్ ఎవరిది, స్టేట్ది, సిబిఐ ఎవరు, సెంట్రల్ లో బీజేపీది, FSSAI అది ఎవరిది, అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సో కాబట్టి వాళ్ళకి ఈ కమిటీ మీద కూడా ఈ మనుషుల మీద కూడా వాళ్ళు 2 రోజుల తర్వాత
మాకు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు మాట్లాడినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి అయితే స్టేట్ అండ్ సెంట్రల్ కలిసి చేస్తున్న పని అయితే మాత్రం కాదు. ఇలా భారతదేశంలో చాలా స్టేట్ అండ్ సెంట్రల్ కలిసి చేసింది. కాకపోతే ఎక్కువ కేసెస్ ఎలాంటి చేసిందంటే సార్, మీకు నీరవ్ మోడీ కేసు కానీ, లేకపోతే లలిత్ మోడీ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ, ఏదైతే మనీ లాండరింగ్ ఇష్యూస్ ఉందో అక్కడ అలాంటప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ టీమ్ అనేది ఖచ్చితంగా జరిగింది. బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మన ఇండియన్ చరిత్ర, మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా లడ్డు అనే వివాదం ఏదైతే ఉందో అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలకి మనోభావాలకు సంబంధించింది. కాబట్టి దాన్ని దాటి చూడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సిట్ కమిటీ తీసుకెళ్లారు. ఇది ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సార్, టు బి ఫ్రాంక్, నిన్నటికి నిన్న 2002 సెప్టెంబర్ 3వ తేదీ సెప్టెంబర్ 2002 ఉదయనిధి స్టాలిన్ ఆ రోజు ఒక మీటింగ్ లో సనాతన ధర్మం గురించి చాలా కేర్లెస్ గా, చాలా తక్కువ చేస్తూ మాట్లాడతారు. ఇది కరోనా, డెంగ్యూ, మలేరియా లాగా దీన్ని మనం ఎదుర్కోవడం కాదు, దీన్ని మనం ఎరాడికేట్ చేయాలి అని, దీన్ని పూర్తిగా మనం తొలగించాలి, ఇది కనబడకూడదు అని చెప్తారు. బట్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అన్నట్టయితే సార్, ఈ రోజు ఒక చిన్న విషయం చెప్తాను సార్. పవరు పాయింట్ పొజిషన్ సార్. ఇప్పుడు మీరున్నారు సార్, నేను చెప్పే పాయింట్ కి మీరు చెప్పే పాయింట్ నా దగ్గర స్ట్రాంగ్ గా ఉంది, బట్ నా దగ్గర పవర్ లేదు. అప్పుడు ఆ పాయింట్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా కానీ మీ దగ్గర పవర్ లేకపోతే అది రీచ్ కాదు. అట్ ద సేమ్ టైం ప్లేస్, ఆ సమయానికి ఆ ప్లేస్ చెప్పాలి. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్లీ హీ హాస్ గాట్ ఏ నేషనల్ రీచ్ అవుట్. ఎప్పుడైతే మోడీ గారు తుఫాన్ అని చెప్పడమో, లేకపోతే మేరే సాత్ పవన్ కళ్యాణ్ అని చెప్పడమో, ఎంటైర్ నార్త్ ఇండియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గురించి చూడడం జరిగింది. మన వాళ్ళకి తక్కువ కావచ్చు, నేను కాదనట్లేదు, మన వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు కాబట్టి, ఎక్కడో చోట్ల ఆగిపోతారు కాబట్టి నిన్న ఈ సమయంలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడే ఈ యొక్క లడ్డూ ఇష్యూ 219 గుళ్ళ మీద దాడి జరిగినా, లేకపోతే అంతర్వేదిలో రథం తగలబెట్టినా, లేకపోతే రాముల తల పగలబెట్టినా చెప్పినా వినే పరిస్థితిలో లేదు సార్. ఎందుకంటే అదే పొజిషన్ లేదు. మీరు చెప్తే రీచ్ అవుట్ వేరు, మీ సిఇఓ చెప్తే రీచ్ అవుట్ వేరు, ఇదే ఇంకెవరన్నా నేషనల్ ఛానల్స్ లో ఉన్నటువంటి ఇంకొక రిపోర్టర్స్ చెప్తే రీచ్ అవుట్ వేరు. సో బేస్డ్ ఆన్ ద పొజిషన్ వాళ్ళ పాయింట్ అనేది రీచ్ అవుతుంది. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఆ పొజిషన్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత దాన్ని తీయడం జరిగింది. ఆ రోజున్న పార్టీ దీని గురించి ఏం మాట్లాడారు, కనీసం దాని గురించి మాట్లాడే సందర్భాలు కూడా లేదు. నిన్నటికి ఇదే మళ్ళా ఉదయనిధి స్టాలిన్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు ఒక చోట, ఏంటండి ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడారు, ఇలా మీ మీద చెప్పారంటే ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే లెట్స్ వెయిట్ అండ్ సీ అంట. లెట్స్ వెయిట్ అండ్ సీ అంటే ఇప్పుడు దీని మీద ఎవరు మాట్లాడాలి సార్? లెట్స్ వెయిట్ అండ్ సీ. సనాతన ధర్మాన్ని ఎవరు వైపౌట్ చేయలేరు. సనాతన ధర్మాన్ని ఎవరు వైపౌట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అండి, తమిళనాడులో డిఎంకే చేయగలదు, చేస్తూనే వస్తోంది. ఇవాళ కొత్త విషయం కాదు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఆలయాలు ఎదురుగుండా తీసుకొచ్చి పెరియార్ విగ్రహాలు పెట్టారు. ఆ రోజు ఏమైపోయారండి మీరందరూ? సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు పెరియార్ విగ్రహం ఇంకో చోట పెట్టుకోవచ్చు. కవ్వింపు చర్య కాదా ఇది? కవ్వింపు చర్య కదా. దేవతల్ని తోలనాడిన పెరియార్ విగ్రహం తీసుకొచ్చి కరెక్ట్ గా గుడి ఎదురుగుండా ధ్వజస్తంభానికి ఆపోజిట్ రోడ్డు మీద ఏర్పాటు చేస్తే కవ్వింపు చర్య కదా. దాని మీద అన్నామలే పెద్ద పోరాటమే చేశాడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు. అక్కడ ఆ రోజు ఏమైపోయారు మీరందరూ? అవును సార్, ఆ రోజు ఏమైపోయామంటే నేను అందుకే మీకు ముందు చెప్పాను సార్. నేను ముందు మీకు అదే చెప్పాను. మీరు రోడ్డు మీద వచ్చి యాంకరింగ్ చేయడం వేరు, టీవీలో కూర్చొని చెప్పడం వేరు, మీరు ఒక సీఈఓగా వీడియో చేయడం వేరు, లేకపోతే ఢిల్లీ రోడ్ ఫ్లోర్ మీద నిలబడి పాయింట్ చెప్పడం వేరు. సో ప్లేస్ ఆన్ ద ప్లేస్, ఆ పాయింట్, ఆ ప్రమోషన్ ఇవన్నీ వచ్చినప్పుడే దానికి రీచ్ అవుట్ అవుతుంది తప్ప నా దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా, నా దగ్గర ఎంత పాయింట్ ఉన్నా, నేను మాట్లాడినప్పుడు నాకు పవర్ లేనప్పుడు ఎలా సార్? ఈ రోజు ఆ పవర్, ఆ పొజిషన్ వచ్చినప్పుడు మాట్లాడుతూ జరుగుతుంది తప్ప ఎందుకు సార్ సామాన్యులు బయట వచ్చి ఎంత మాట్లాడినా కానీ మీరు అన్నట్టు అన్నామలై గారు కావచ్చు, ఎంతో మంది కావచ్చు మాట్లాడట్లేదా? ఈ రోజు వాళ్ళు ఎందుకు రీచ్ అవుట్స్ రావట్లేదు? ఈ రోజు ఇదే సార్ ప్రాబ్లం అంతా కూడా. ఈ రోజు దీన్ని ఒప్పుకుంటూనే చేస్తున్నటువంటి వ్యక్తులు నచ్చక ఆ పని కూడా తప్పుపట్టే కార్యక్రమం మొదలు పెట్టారు. కాబట్టి ఈ రోజు చెప్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చాలా క్లారిటీగా చెప్పారు, డిప్యూటీ సీఎం పదవి కూడా నాకు అవసరం లేదు, నేను ఒక పార్టీ అధినేత కూడా నాకు అవసరం లేదు, నేను ఒక సామాన్యుడిగానే మాట్లాడుతున్నానండి. ఆ రోజు ఎవరు కూడా మాట్లాడలేకపోవడం, నిన్న మాట్లాడాడు ఆయన. మళ్ళా నిన్న నుంచి ఎవరు మాట్లాడుతున్నారు సార్? నిన్న ఇచ్చిన మాట అంటే ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన వాళ్ళు మాట్లాడాలా? ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరా? మిగతా వాళ్ళకి సంబంధం లేదా? టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడరా? వాళ్ళకి సంబంధం లేదా? లేదా బీజేపీ వాళ్ళు ఇంకొకరు ఎవరు సంబంధం లేదా? సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే మనం ఏమన్నా కాషాయ బట్టలు వేసుకోవాలా?
సాఫ్రాన్ ఇస్ ద డ్రెస్ కోడ్ టు టాక్ అబౌట్ సనాతన ధర్మం. సనాతనం గురించి మాట్లాడంటే సాఫ్రాన్ బట్టలు వేసుకున్నాడే మాట్లాడాలా? మీ కూటమి భాగస్వామ్య పక్షాలకి ప్రశ్న వేయండి. మీ కూటమి భాగస్వామ్య పక్షాలు ఎలాగో వైఎస్ఆర్సీపీ క్రైస్తవ పార్టీ, వాళ్ళకి చెప్పిన అర్థం కాదు కాబట్టి మీ కూటమి భాగస్వామ్య పక్షాలకి చెప్పండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మస్తాన్ గారు దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, అదండి మొత్తానికి ఏంటంటే తిరుమల వ్యవహారాన్ని మొత్తం దేశవ్యాప్త అంశంగా మార్చేశారు. మార్చిన తర్వాత పరిణామాలు చూస్తే డిఎంకే అధినేత స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఆయన లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇందాక వారు అన్నది కరెక్టే, మహేష్ గారు ఎంత కేర్లెస్గా మాట్లాడారు. వారికి అది ఆ విశ్వాసం మీద దాని మీద ఒక అభిప్రాయమే లేదు. కేర్లెస్గా కాకుండా ఇంకలా మాట్లాడతామని మనం అనుకోవచ్చు. రెండోది, ఈ బావ మావ బాబాయ్ ఈ లెక్కలతోటి టీడీపీ ట్వీట్లు పెట్టడాన్ని ఎలా చూస్తున్నారు? ఎవరి దగ్గర నాయిస్ వస్తుందండి, కైండ్లీ మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. నమస్తే. ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు మీరు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఎవరి దగ్గర వాయిస్ వస్తుంది ఎక్స్ట్రా, దయచేసి. ఇది బయట. రైట్. గుడ్ మార్నింగ్ అండి. మహేష్ గారు మీ దగ్గరే వస్తుంది, మీరు మ్యూట్లో పెట్టుకోండి. మహేష్ గారు మీరు మ్యూట్లో ఉండండి కాసేపు. మస్తాన్ గారు మీ దగ్గరే వస్తుంది, లౌడ్ స్పీకర్ పెట్టినట్టున్నారు, అది ఆఫ్ చేయండి. మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. 99 viewers కి తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ కూడా. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీరు అడిగిన సార్, ఇక్కడ బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్ అండి, మాట్లాడండి. లేదా మీరు అది అడ్జస్ట్ చేసుకోండి. నేను సుజాత గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే, ఈ లోపల అడ్జస్ట్ చేసుకోండి, మీరు మ్యూట్లో ఉండండి. సుజాత గారు, సో ఇదండి మామ బావ బాబాయ్ టీడీపీ ట్వీట్ చేసింది. సో ఆ మొత్తం మీ బంధువులే అక్కడ టీటీడీలో ఇంతకుముందు. బయట వాళ్ళు కనీసం ఒకే కులం అయినా సరే బయట వాళ్ళకి కూడా అవకాశం ఇలా బంధువులకి ఇచ్చారు అక్కడ చాలా ఓపెన్గా. అండ్ మీకు సిట్ వద్దన్నారు. సిబిఐ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తుంటే దాని మీద కూడా సిట్టా బిట్టా అంటారు. మీకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంది చెప్పండి ఒకసారి. ఫలానా వ్యవస్థ మీద నమ్మకం ఉంది, లేదా వ్యవస్థలు బీయింగ్ మానిటర్డ్ బై జెరూసలం అండ్ వాటికన్ సిటీ, అక్కడి నుంచి ఏమైనా వ్యవస్థలు ఏర్పాటు చేస్తే వాటి మీద నమ్మకం ఉంటుందా మీకు? సుప్రీంకోర్టు చెప్పినా కూడా దాన్ని అవహేళన చేసే రీతిలో మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవం గారు, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వీళ్ళు చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుల రాజకీయాలకి భగవంతుడిని తీసుకొచ్చి లేని దాన్ని జరగని దాన్ని జరిగినట్లుగా చూపించినటువంటి కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. ఎందుకంటే అసలు మీరు సెప్టెంబర్ 18వ తారీఖున మీరు పబ్లిక్ హిందువుల మనోభావాలు దెబ్బతింటూ మీరు చేసినటువంటి కామెంట్స్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేసి ఆ తర్వాత 25వ తారీఖున సిట్టు వేయడం ఏంటి అని చెప్పి అడిగింది సుప్రీంకోర్టు. అదే విధంగా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా అంటే అది చూపించినటువంటి పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం నుంచి. సుప్రీంకోర్టు అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా వీళ్ళు సమాధానం చెప్పలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. కానీ తిరుమల లడ్డు మీద రాజకీయాలు చేయడానికి మాత్రం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ సిగ్గు లేకుండా లడ్డు మీద రాజకీయాలు చేయడానికి, హిందువుల మీద, క్రైస్తవుల మీద, ముస్లింస్ మీద వీళ్ళందరి మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి వీళ్ళు ఏమాత్రం కూడా సంకోచించట్లేదు అనేటువంటిది ఈరోజు ప్రజలకి బాగా అర్థమైపోయింది. ఒకటి, సనాతన ధర్మం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత లేదండి. సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. ఈ రోజు నేను నాస్తికుణ్ణి, నేను బాప్టిజం తీసుకున్నాను, లేకపోతే నేను గొడ్డు మాంసం తింటాను అని రోజుకొక మాట, పూటకొక వేషం వేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు గాని, ఆయన రాజకీయ అడుగులు గాని ఎంత నవ్వుల పాలుగా ఉన్నాయనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. నా తండ్రి నాస్తికుడు, నా తండ్రి మా నాయనమ్మ దేవుడు హారతి వెలిగిస్తే దాంతో సిగరెట్ వెలిగించుకున్నటువంటి వ్యక్తి నా తండ్రి అని చెప్పి వేదికల మీద ఎక్కి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వేషం మార్చి సనాతన ధర్మాన్ని నేను కాబట్టి రక్షిస్తానని ఈ రోజు అర్ధాంతరంగా వారాహి
డిక్లరేషన్ ఇంకా ఏదేదో తీసుకొచ్చి ఎందుకు ఇంత బాధపడటం? ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి. మిమ్మల్ని ప్రజలు మీరు 12 ఏళ్ల తర్వాత మీరు ఈ రోజు ఎమ్మెల్యేగా గెలవగలిగారు. పార్టీ పెట్టిన 12 సంవత్సరాల తర్వాత ప్రజలకి మంచి చేయడం చేతగాక ఈ రోజు రాజకీయాలు ఒక్కదాని మీద మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కదాని మీద మీరు ప్రశ్నించారా? వరదల గురించి మీరు మాట్లాడారా? గుడ్లవల్లేరు విషయంలో ఆడపిల్లల గురించి మాట్లాడారా? ఏ విషయం మీద మీరు మాట్లాడారు చెప్పండి? ఏ ఒక్క విషయం మీద కూడా మాట్లాడకుండా ఈ రోజు తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకొచ్చి దాని తర్వాత సనాతనమైనటువంటి ధర్మాన్ని నేను మాత్రమే కాపాడుతానని సిగ్గుగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఇదంతా ఓకే అండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా? నిన్న పిలిచి భూమన కరుణాకర్ రెడ్డి గారికి అలాంటి దానికి సమాధానాలు రాదు సార్, అలాంటి దానికి సమాధానాలు రాదు. ఒక సోది ఒక టేప్ రికార్డ్ వేసుకొని ఒకే సబ్జెక్ట్ అంట, సిగరెట్ ముగించుకున్నాడంట వాళ్ళ ఆయన, బీఫ్ తిన్నాడని చెప్పాడంట, పిచ్చి పిచ్చి మాటలు ఒకే డిబేట్ లో. ఎక్కడ తీసుకొస్తారు సార్? సుజాత గారు మీకేమైనా కామన్ సెన్స్ ఉంటుందా? మీకు అసలు మీకేమైనా కామన్ సెన్స్ ఉంటుందా? అసలు అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను ఈ రోజు మిమ్మల్ని మాట్లాడితే ప్రసక్తే లేదు. మీకేం చేత అవుతుంది అనుకుంటున్నారా? మాకు చేత అనుకుంటున్నారా? సిగరెట్ వెలిగించుకోవడం, బీఫ్ తిన్నాడని చెప్పడం ఎక్కడ వెలిగినారండి? అసలు ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా, తిక్క తిక్క మాటలు మాట్లాడతా. మహేష్ గారు లెటర్ కంప్లీట్. మహేష్ గారు, ఈ రోజు మహేష్ గారు నేను అడుగుతున్న ప్రశ్న లెటర్ ఆన్సర్ అండి. లెటర్ ఆన్సర్ మహేష్ గారు. మహేష్ గారు నేను అడిగాను, ఆమె ఆన్సర్ చేయనియండి. మళ్ళీ మీ టర్న్ వస్తుంది, మళ్ళీ మీ టర్న్ వస్తుంది, మీరు అడగండి. మళ్ళీ మీ టర్న్ వస్తుంది, మీరు అడగండి. ఆవిడ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పనియండి, చెప్పదలుచుకున్నారో చెప్పనియండి. ఆవిడ కాంటెక్స్ట్, ఆయన ఏ కాంటెక్స్ట్ లో ఉన్నారో అది నిజమా కాదో తర్వాత మీరు నిలదీయండి. లెటర్ కంప్లీట్. మహేష్ గారు లెటర్ కంప్లీట్. మహేష్ గారు లెటర్ కంప్లీట్. ఇవన్నీ మీ నాయకుడు చెప్పినయే. నేను మనం ఏం పరిస్థితి చెప్పండి. మనకి 21-11 మన మొహాలకు వచ్చింది. మహేష్ గారు నేను ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతున్నాను, నాకు లెట్ మీ గెట్ ద ఆన్సర్. మహేష్ గారు ఆగండి. మహేష్ గారు నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు ఆగండి. మహేష్ గారు నేను ఒక ప్రశ్న అడిగాను, వాళ్ళ పార్టీకి సంబంధించి లెటర్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారి వివాదం రోడ్డు మీదకి తీసుకొచ్చినందుకు గాను కరుణాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న ఎక్స్ప్లెనేషన్ అడిగినట్టు వార్త. ఏంటి ఇది సుబ్బారెడ్డికి సంబంధం లేదు కదా అని. వై సుబ్బారెడ్డి గారు ఈజ్ డిజోనింగ్ దట్ ఏఆర్ డైరీ వ్యవహారంలో నాకు సంబంధం లేదు అని ఒంటికి ఆముదం రాసుకొని సుబ్బారెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నెపమంతా భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎందుకు నెడుతున్నారు? వాళ్ళ ఇంట్లో క్రైస్తవ సంప్రదాయం ఉంది కదా, ఆ పాపంలో ఇది కూడా కలిసిపోతుందని నెట్టేశారా? ఒకటండి, సుబ్బారెడ్డి గారు చెప్పింది ఈ రోజు కంప్లీట్ గా అన్ని పేపర్లలో వచ్చింది. కాకపోతే కొన్ని పేపర్లలో ఎలా అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రాసేసుకుంటున్నారు. సుబ్బారెడ్డి గారు చెప్పడం ఏంటంటే, నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏడీఆర్ నుంచి ట్యాంకర్ రాలేదు, అదే విధంగా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాలేదు అని చెప్పడం జరిగింది. మీరు దాన్ని మాత్రం డిలీట్ చేసేసి ఏదో అంటారు కదా, వైసీపీకి మాత్రం తలుపు చెక్క దెబ్బలు, వేరే కూటమికి మాత్రం తమలపాకు దెబ్బలు కొట్టినట్లుగా మీరు ప్రశ్న అడిగితే దానికి మేమే చేయలేము అనుకోండి. మీరు ఈ రోజు సుబ్బారెడ్డి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏడీఆర్ నుంచి ఒక్క ట్యాంకర్ కూడా రాలేదు అని చెప్పారు. జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలైలో వీళ్ళు చేసినటువంటి అలిగేషన్స్, జూలై 24వ తారీఖున ఏదైతే కల్తీ జరిగినటువంటి నెయ్యిని వెనక్కి తిరిగి పంపడం జరిగింది. వెనక్కి మాత్రమే తిరిగి పంపడం జరిగింది. అది వాడినటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఆపాదించడానికి వీళ్ళు చేసేటువంటి సర్వ ప్రయత్నాలు ఈ రోజు తెలుస్తున్నాయి. భగవంతుణ్ణి, చాలా విశిష్టమైనటువంటి భగవంతుణ్ణి, చాలా పవిత్రమైనటువంటి లడ్డూని వీళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ప్రజలకి మంచి చేయలేక, ప్రజలకి ఒక్క మంచి చేశామని చెప్పుకోలేక ఈ రోజు చెప్పుకోలేక దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి కూడమి. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన
ఒక ఎమ్మెల్యే సీటు గెలవగానే అది కూడా వర్మ గారిని అడ్డం పెట్టుకొని మళ్ళీ సొంతగా మళ్ళీ క్యాంపెయిన్ చేసుకునే దమ్ము లేదు, సొంతగా ఎలక్షన్స్ కి వెళ్ళే దమ్ము లేదు ఆయనకి. ఈ రోజు ఈవీఎంల మహత్యమో లేకపోతే 49 లక్షల దొంగ ఓట్ల మహత్యమో 21 సీట్లు గెలవగానే ఏదో మీది కూడా అంతే, మీ 151 కూడా ఈవీఎంల మహత్యమే అని అంటారు వాళ్ళు. మీది కూడా 151 కూడా ఈవీఎంల మహత్యమే అంటారు. అందరూ నవ్వుతున్నారు ఆయన మాట్లాడేటువంటి మాటలు. ఈ రోజు ఆయన మాట్లాడేది సనాతన ధర్మం ఆయనేనా కాపాడేది? ఇన్నాళ్ళు ఎవరు కాపాడలేదా? సనాతన ధర్మం ఎవరు కాపాడలేదా? ఈయన రోజుకొక మాట పూటకొక వేషం వేసేటువంటి మనిషి చెప్తే గాని మనకి సనాతన ధర్మం అనేది అర్థం అవ్వకుండా దుర్పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఏందో చెప్పండి, సనాతన ధర్మం అంటే వైఎస్ఆర్సీపీలో చెప్పాలా, జనాలు వినాలా? నేను కానీ చిత్తూరు లాంగ్వేజ్ వాడాను అనుకోండి, సుజాత గారు డెబెట్లు కాదు కదా, టీవీలు పక్కన కనపడదు. మనం ఏదో నోరేసుకొని వచ్చి వాగిపోతే కుదరదు. మనం ఎప్పుడు సనాతనం మనం ఎప్పుడు మాట్లాడాం సనాతనం గురించి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు సనాతనం గురించి మాట్లాడాలా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాస్తికులు తెచ్చి చైర్మన్లు చేసేది మీ బతుకులు. ఏది ఒక దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు తీసుకొచ్చేది మీ బతుకులు. 11 సీట్లు వచ్చినా సిగ్గు లేదు. సుప్రీంకోర్టు చెప్తే బిట్టు అని చెప్పే ఒక డ్రామా ఆర్టిస్టు, ఒక ట్రోలరు, ఒక సోషల్ మీడియాలో ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ మీ జగన్మోహన్ రెడ్డి పిచ్చి మాట్లాడారు. ఇంకా ఎన్ని రోజులు భరించినాను మీ యొక్క పిచ్చి మాటలకి. మీరు చిత్తూరు లాంగ్వేజ్ మాట్లాడేస్తుంది. ఈ రోజు మీ కంటెంట్ పబ్లిక్ లోకి వెళ్ళదు, మీ కంటెంట్ పబ్లిక్ లోకి వెళ్ళదు సార్. ఆవిడ మాట్లాడ ఆపని చెప్పండి సార్. స్వామి నిన్న కరుణాకర్ అంటాడు స్వామి అంట. మీరు డ్రామాలు అయితే వాళ్ళు మీరు సనాతనం గురించి మీరు మాట్లాడతారా? ఒక పక్క రాష్ట్రంలో సనాతనం గురించి మాట్లాడినప్పుడు నోరెత్తలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చదువుకుంటున్నారు. అప్పుడు తీసుకుంటే ఈ రోజు మాట్లాడతారు కూడా సనాతనం గురించి. ధైర్యంలో మొత్తం దొరికిపోయినారు మీరంతా కూడా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి ఆర్డర్ కి తేడా తెలియని మీరంతా కూడా వచ్చి డిబేట్ లో కూర్చుంటారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఎక్కడ దొరుకుతారండి మీరంతా? ఎక్కడ పోయినారండి మీరంతా? ఎక్కడ పోయినారు అసలు? పవన్ కళ్యాణ్ ఏం చేశారా? 6 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారు. పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారు. కళ్ళు కనబడలేదా? కళ్ళు దొబ్బించా? లేకపోతే మీకేమన్నా? నిన్న తీసుకుంటే 240 కోట్లు ఇచ్చినారు. చేశారు నిన్న జామీనా రోడ్లకి. కళ్ళు దొబ్బిందా లేకపోతే నిద్రపోతున్నారా? కళ్ళు దొబ్బిందా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? పంచాయతీ నిధులు 25,000 కోట్లు శాంక్షన్ చేస్తే కళ్ళు దొబ్బిందా? మీకేమన్నా? ఎక్కడ నిద్రపోతున్నారు ఎక్కడన్నా మీరంతా? రైట్ మహేష్ గారు ఆగండి. సుజాత గారు మీరు కూడా ఆగండి. మళ్ళీ మీ దగ్గర మహేష్ గారు గ్లాస్ నీళ్లు తాగండి, కాసేపు ఆగండి. మహేష్ గారు గ్లాస్ నీళ్లు తాగి పక్కన ఆగండి. ఒక్క నిమిషం సుజాత గారు, వీళ్ళిద్దరు మ్యూట్ చేయండి. డాక్టర్ రావు గారు మొత్తం వివాదం చూశారు. సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మధ్య విభేదాలు చాలా స్పష్టంగా కనపడ్డాయి. నేను సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ నాకు తెలియదండి, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టు మాట్లాడారు ఆయన. నా హయాంలో అయితే ఏఆర్ డైరీ నుంచి ఒక్క ట్యాంకర్ కూడా రాలేదు. మరి ఎవరి హయాంలో వస్తుంది? అంతకుముందు టీడీపీ హయాంలో అన్న రావాలి, లేకపోతే ఆయన తర్వాత చేసిన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో. టీడీపీ హయాంలో రాలేదు. వచ్చినవేవో చెప్పారు, 14 సార్లు వస్తే వెనక్కి పంపించామని. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారుని మొత్తం పిన్ పాయింట్ చేసి కరుణాకర్ రెడ్డిని కార్నర్ చేసే వ్యవహారం వైసీపీలో నడుస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఒకరి మీద నెపం నెట్టాలా? ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫస్ట్ ఇవాళ ఏమంటారు వీళ్ళు ఆరోపణ, వైసీపీ వాళ్ళ ఆరోపణ సుప్రీంకోర్టు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అట్లా కాదు. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన సిట్లో ఎంత పారదర్శకంగా దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోకాల్ ప్రతిపక్షమైనా ఎవరైనా కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళపైన ఈ సిట్ దర్యాప్తు సరిగ్గా కాదు అని దీని మీద నేను నమ్మమని చెప్పేసి మళ్ళీ ఇది రాజకీయ చర్చలకు దారితీస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఒకటే విషయంలో ఆలోచించి దేవాలయాలని, దేవుళ్ళని, భగవంతుని రాజకీయాల్లో లాగొద్దని చెప్పేసి మీ యొక్క సిట్ ఆపండి, మేము ఇంకో సిట్ వేస్తామని చెప్పేసి క్లియర్గా చేసింది సుప్రీంకోర్టు. ఈ యొక్క కొత్త ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అపాయింట్ చేయడం కారణం ఏంటంటే ఈ యొక్క దేవాలయాలు రాజకీయం చేయవద్దు, రాజకీయ పార్టీలు దీన్ని విమర్శలకు వాడుకోవద్దని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఇంకేదో మాకు అయిపోయింది, మాకేమో అవమానపడ్డాము, వాళ్ళేమో గెలిచారు, మేము ఓడిపోయిన అన్నట్టు కాదు, వాళ్ళేమో నిర్దోషులుగా బయటపడ్డారు అన్నట్టు కూడా కాదు. సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క సిబిఐ నుంచి 2, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ నుంచి 2, ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 1, ఈ 5గురితో కలిసి ఒక నిష్పక్షపాతమైనటువంటి కమిటీ, ఇంకోటి
స్వయం ప్రాతిపదిక కలిగినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వేసిన తర్వాత వీళ్ళ వెన్నులో వణుకు పొట్టు వచ్చింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ అవుతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఒక తిరుపతి తిరుమల దేవస్థానానికి నెయ్యి సప్లై చేయాలన్నప్పుడు దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. 4 లక్షల లీటర్లు పాలు నిల్వ చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి డైరీలే దానికి అర్హత ఉంటుంది. ఆ యొక్క నిబంధనలు పక్కన పెట్టేసి ఏఆర్ డైరీ లాంటి మద్రాసు నుంచి వచ్చేటువంటి ఏఆర్ డైరీ, తమిళనాడు నుంచి వచ్చే ఏఆర్ డైరీ నుంచి మీరు తీసుకున్నారు. ఏఆర్ డైరీకి అంత నిల్వ చేసే సామర్థ్యం కానీ పరికరాలు కానీ లేవు. అవి ఏ విధంగా ఏఆర్ డైరీకి మీరు ఇస్తారు అది టెండరు? అదే కాకుండా ఏఆర్ డైరీ నుంచి వెళ్ళినటువంటి ట్యాంకరు తిరుపతి తిరుమల దేవస్థానానికి రావడానికి 10 రోజులు పడుతుంది. తమిళనాడు బార్డర్లోనే మన తిరుపతి ఉన్నది. సో ఎన్ని రోజులు పట్టాలా? 500 కిలోమీటర్ల డిస్టెన్స్ని 8 రోజులు తీసుకున్నారు వాళ్ళు. 8 రోజులు అంటే వాళ్ళ దగ్గర సామర్థ్యం లేదు, అంత సప్లై చేసి నిల్వ చేసిన సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. ట్యాంకర్ అక్కడ వెళ్ళింది, అక్కడ నుంచి వెళ్ళింది మాత్రం రికార్డ్ అవుతుంది. మధ్యలో ఏ అడవిలో, ఏ గుట్టల్లో, ఏ చెట్లలో ఎక్కడి నుంచి అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకొచ్చి అక్కడ కలిపి తీసుకొస్తున్నారు. ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంతకంటే మించేం కావాలా? ఇంతకంటే దుర్మార్గం ఏం కావాలా? సిగ్గుండాలా ఇలాంటి డైరీలకు మీరు అగ్రిమెంట్ చేసినప్పుడు, ఇలాంటి డైరీలకు మీరు టెండర్ ఇచ్చినప్పుడు? ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ క్రైమ్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దోషులు ఖచ్చితంగా బయటకు వస్తారు. దీంట్లో కరుణాకర్ రెడ్డి కానీ ఇవన్నీ కానీ వీళ్ళు హిందూయేతరులు, హిందూ దేవాలయాల పైన, దేవుళ్ళ పైన, హిందూ దేవతల పైన నమ్మకం లేనటువంటి దుర్మార్గులు వీళ్ళని తీసుకొచ్చి తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టగాంచినటువంటి దేవాలయానికి చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా నియమించి ఈ యొక్క పాపానికి ఒడిగట్టారు. వీళ్ళు ఈ పాపం చేశారు. వీళ్ళు పాపాత్కులు. వీళ్ళు ఇది క్లియర్గా తెలిసిపోతున్నామండి. ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానివ్వండి. ఏం జరుగుతుంది? నీళ్ళు లేదో పాలేదో బయటకు వచ్చేస్తాయి. జూలై 24వ తారీఖున జరిగింది. ఇది కలిపింది మీరే, గవర్నమెంట్ లో ఉన్నది మీరే. మస్తాన్ గారు, సో ప్రకాష్ రాజు నిన్న ఇంకో సెటైరికల్ ట్వీట్, ఆయన మంచి టైం దొరుకుతున్నట్టుందండి. ఎక్కడ ఉంటున్నాడో ఏందో తెలియదు కానీ ఇంకా ఏదో విదేశాల్లో షూటింగ్లో ఉంటున్నాడు. మరి ఆయనకి తెలుగు రాస్తారో లేదో తెలియదు, తెలుగు మాడతారు కానీ మల్టీలింగ్వల్ మాట్లాడతారు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేము ఉంటాం. ఏంటి అసలు ప్రకాష్ రాజు గారికి ఇబ్బంది ఏంటి? ఆయన ఏమన్నా ప్రపంచవ్యాప్తంగా రేషనలిజానికి తానే అధికార ప్రతినిధిని, ఇప్పుడు పార్టీలకు అధికార ప్రతినిధి ఉన్నట్టు హేతువాదానికి నేను అధికార ప్రతినిధిని, నేను మాట్లాడిన ప్రతి దాంట్లో హేతుబద్ధత ఉంటుంది, దేవుడు లేడు, దయ్యం లేదు అనే వ్యవహారంలోకి వచ్చి ఇక్కడే వచ్చి ఎందుకు గెలుపుతున్నాడు? తిరుమల కొండగోడు, రామగోపాల్ వర్మగోడు అంతా హేతువాది కొడుకులు వీళ్ళంతా. ఏమండి మస్తాన్ గారు? ఇప్పుడు ప్రకాష్ రాజు గారి వ్యవహారం చూస్తే ఆయన కొన్ని ఎంపిక చేసుకున్న అంశాలకు సంబంధించి మాత్రమే, వ్యక్తులకు సంబంధించి మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. అన్నిటికీ సంబంధాలు కదా. అందులో ఆయన నేను అందరి విషయాన్ని మాట్లాడతాననే ఒక చెప్తూ ఆయన సమాజాన్ని ఉద్ధరిస్తాననే ఉద్దేశంతో కొన్ని ట్వీట్లు పెడతా ఉంటారు. కానీ అతని వైఖరి వల్ల సమాజానికి మేలు జరుగుతుందనే దానికంటే కూడా చెడు జరుగుతుందనే చెప్పచ్చు. ఏదైనా స్పందిస్తే ఏ విషయం మీదైనా కూడా ఆయన స్పందించే ధైర్యం ఉండాలి. ఏ విషయం ఎవరి మీదనైనా, ఎంతటి వ్యక్తుల మీదనైనా ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండాలి. ఆయన ఏంటంటే ఇగో పవన్ కళ్యాణ్ గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అవసరమైనప్పుడు ఆ రోజులో మాకు సంబంధించిన ఆయన ఎలక్ట్ కావాల్సి వచ్చినప్పుడేమో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే అది సనాతన ధర్మానికి ఆయన పరిరక్షకుడు కాదని చెప్పేసి ఆయన మాట్లాడతారు. మళ్ళీ అంటే ఆయనలో వాస్తవమైన నిజస్వరూపాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఆయన మా అధ్యక్షుడుగా ఎలక్ట్ కావాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ మంచోళ్ళగా ఆయన కనిపించాడు, లేదా మెగా కుటుంబం మంచివాళ్ళగా కనిపించాడు. కానీ ఈ రోజు చూస్తేనేమో ఆయన వైఖరి అంటే ఈ సనాతన ధర్మం కావచ్చు, గతంలో సుబ్రహ్మణ్య స్వామి గారితో డిబేట్లో కూర్చున్నప్పుడు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూసినట్లయితే ఆయన కర్ణాటకలో జరిగిన అక్కడ ఉన్న కొన్ని చెడు సాంప్రదాయాలు లేదా అక్కడ జరిగిన విషయాల మీద ఆయన స్పందించడు. అంటే ఆయన అక్కడ భయం. ఆయన ఇప్పుడు రేవణ్ణ కానీ ఇంకో కొన్ని సందర్భాల్లో అక్కడ బ్లూ ఫిలింలు బయటకు వచ్చినప్పుడు, అసెంబ్లీలో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఆయన స్పందించినట్లు మనకి లేదు. ఈ తెలుగు రాష్ట్రంలో వచ్చేసి అంటే ఇక్కడ ఎవరు ఆయన టార్గెట్ చేయరు, ఇక్కడ యథేచ్ఛగా మాట్లాడచ్చు, ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు అనే ఒక అంశం ఆయనలో కనిపిస్తా ఉందనేది నా అభిప్రాయం. ఇందాక మీరు చెప్పారు సార్, తిరుమలకి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న
తీర్పిస్తూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెలిపించింది. ఏంటి ఇది? తిరుమల పవిత్రత కానీ శ్రీవారి భక్తులకు సంబంధించి కానీ సెంటిమెంట్లు ముడిపడి ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు కూడా లడ్డూ విషయం మీద లేదా కల్తీ జరిగిందనే విషయం మీద ఎవరు రాజకీయాలు చేయవద్దు అని చెప్పింది. అసలు ఆ సుప్రీంకోర్టు సూచనని ఏ రాజకీయ పార్టీ కూడా, ఈవెన్ బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు, ఇంకా జనసేన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు. అంటే సుప్రీంకోర్టు మీద గౌరవం ఉందని అందరూ కూడా ప్రకటిస్తూ ఉంటారు బహిరంగంగా. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు మాత్రం ఏ ఒక్క రాజకీయ నాయకులు పట్టించుకోరు. ఎందుకంటే సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు అనేది నమోదు చేయడానికి సుప్రీంకోర్టుకి కొత్తగా యంత్రాంగం ఏమీ లేదు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉల్లంఘించారు సార్, మీ వ్యాఖ్యల్ని మీ సూచనల్ని పట్టించుకోవట్లేదని చెప్తే గానీ మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ దిగే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా నిన్నటి నుంచి ఈ లడ్డూ ప్రసాదం మీద రాజకీయాలు అనేది నిలిపివేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ నాయకుల మీద ఉంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా దాన్ని కోర్టుల్ని సరిసా వహించే సందర్భం లేదు. పైగా యథేచ్ఛగా ఎవరి భాష్యాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మూడోది, లడ్డూ ప్రసాదానికి సంబంధించి మనం రాజకీయాల జోలికి పోయినట్లయితే తిరుమలలో ఏఆర్ డైరీకి సంబంధించి సామర్థ్యం లేదు. నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం, నిల్వ చేసే సామర్థ్యం, ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. వాళ్ళు మామూలుగా ఇక్కడ ఇసుక కాంట్రాక్టులు జేపీ సంస్థకు తీసుకొని ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా అదేవిధంగా మనం వైష్ణవి డైరీకి, అంటే దిండిగల్ దగ్గర ఉన్న ఏఆర్ డైరీ, కొనబాక దగ్గర ఉన్న వైష్ణవి డైరీకి సబ్ కాంట్రాక్ట్ ఇదంతా కనిపెడతారని వాళ్ళు భావించలేదు. అంటే వాళ్ళు మరి ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరికి అవినీతి పాల్పడ్డారనే తర్వాత విషయం. పైగా వైష్ణవి డైరీ ఏం చేసింది, మళ్ళీ ఉత్తరాఖండ్లో ఉన్న బాబా ఆశ్రమం దగ్గర నుంచి ఇక్కడికి నెయ్యి సరఫరాకి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే అసలు నెయ్యి సరఫరా సామర్థ్యం లేని ఒక ఏఆర్ డైరీని ఈ టెండర్లోకి ఇన్వైట్ చేసేలాగా ఎవరు నిబంధనలు మార్చారు? ఎవరు అండి, ఇంకా వేరే మాట ఎందుకు, ఒక షెల్ కంపెనీ మాదిరి లాంటిది. అదే ఎవరు నిబంధనలు మార్చారు బయటికి రావాలి. ఇప్పుడు సిట్, ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న ఒక వ్యాఖ్య కూడా చేసింది. పాపం నిన్న రాష్ట్ర ప్రభుత్వ సిట్ అధికారులకు సంబంధించి చాలా మంది అనవసరమైన దుష్ప్రచారం చేస్తారు. ఆ అధికారుల నిష్పక్షత మీద మాకు ఎటువంటి అనుమానాలు లేవు, వాళ్ళు మంచి అధికారులే. కానీ సిబిఐ నేతృత్వంలో ఒక స్వతంత్ర సిట్ దర్యాప్తు చేయాలని మేము అనుకుంటున్నాము, కాబట్టి వాళ్ళని నియమిస్తున్నామని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేసింది. కానీ ఇక్కడ ఏకంగా దాని మీద ఇష్టం లేని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ సీట్ను రద్దు చేశారు, చంద్రబాబుకి గుర్తొచ్చింది, ఈ టైప్ ఆఫ్ ఇదే. ఇప్పుడు మనం వీటన్నింటినీ కాకుండా హుందాగా గనక అసలు నిజంగా శ్రీవారి ప్రసాదం కల్తీ జరిగిందా లేదా, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నెయ్యి 355 రూపాయలకు కొని 320 రూపాయలకి ఎందుకు నష్టానికి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వాణిజ్య పన్నుల శాఖ కానీ లేకపోతే విజిలెన్స్ రిపోర్ట్లో కానీ అన్ని బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలా బయటికి తెచ్చి జరిగిందా లేదా, జరగకపోతే వెళ్ళండి గుడ్, జరిగితే ఎవరు నిందితులు, ఎవరు వాళ్ళ దోషుల్ని శిక్షించాల్సిన బాధ్యత ఉంది. వీటి మీద కాన్సన్ట్రేట్ చేసిపోయి వీళ్ళ ఎత్తులు పై ఎత్తులు, వీళ్ళు అన్ని దేవాలయాల పూజలు వాళ్ళు చేస్తే వాళ్ళ ప్రక్షాళన కోసం వీళ్ళు పాదయాత్రలు చేయడం, ఇవన్నీ కూడా కట్టిపెట్టమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఉల్లంఘిస్తున్నారని నాకు అనిపిస్తా ఉంది. ఎక్కడి నుంచైనా రాజకీయ పార్టీలు ఏదైతే గారు నాది ఒక ప్రశ్న అండి. సో ఇంత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్, మనం అప్రిషియేట్ చేయాలి, స్వాగతించాలి. మీకు గుర్తుందో లేదో, గౌతమ్ సవాంగ్ గారు డీజీ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్నప్పుడు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్నప్పుడు, అంటే ఆయన డీజీపీ లా అండ్ ఆర్డర్ కాకముందు ఆ పొజిషన్లో ఉన్నారు. దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజల రిపోర్ట్ మొత్తం రికార్డు చేసి పక్కన పెట్టారు. అది ఎందుకు మరి, ఇంతకుముందు మాట్లాడితే టీడీపీ మీద పడిపోతుంటారు కదా వైసీపీ వాళ్ళు, అది ఎందుకు వాళ్ళు బయట పెట్టించలేకపోయారు? మరి సవాంగనేమో సవాంగన్న అని పిలుస్తుంటారు కదా ఆయన, మరి ఆ సవాంగన్న ఎందుకని బయటికి పెట్టలేకపోయారు? ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు, కనీసం ఈ రోజైనా నిజం చెప్పే అవకాశం ఉందా సవాంగ్? అంటే ఇప్పుడు దుర్గగుడికి సంబంధించి అది ఒకటే కదండి, అక్కడ సింహాలు, వెండి సింహాలు మాయమైన కేసు కూడా అంతకుముందు క్షుద్ర పూజలకు సంబంధించి డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ డీటెయిల్ రిపోర్ట్, గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. దట్ వాజ్ నాట్ డిసిమినేటెడ్ టు ద పబ్లిక్, బయట ప్రపంచానికి అది తెలియలేదు. ఈ రోజుకి వీళ్ళ చేతిలో అవకాశం ఉంది. సరే మళ్ళీ మీరే వచ్చారు కదా, కూటమి ప్రభుత్వం ఉంది కదా, కూటమిలో మిగిలిన భాగస్వామ్య పక్షాలు అడగచ్చు కదా. మిజరబుల్గా ఫెయిల్ అయింది వైసీపీ దాన్ని బయట తీసుకొచ్చి పెట్టి ప్రపంచానికి చూపించడంలో.
అసలు ఏదైనా అండి భక్తులకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. అది వెండి సింహాలం కావచ్చు, క్షుద్ర పూజల అంశం కావచ్చు, అవన్నీ రిపోర్ట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఆ అంశం బయటకు వచ్చినప్పుడు ఆ 2 నెలల్లో 3 నెలల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టొచ్చు కదా. ఖచ్చితంగా బయట పెట్టచ్చండి, ఖచ్చితంగా బయట పెట్టాలి. లేదంటే ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన ఒక బుక్ రాయొచ్చు. లేదంటే అసలు వాస్తవాలు దేవుడి మీద కనుక ఆయనకి గౌరవం ఉన్నట్లయితే అక్కడ ఏం జరిగింది, అక్కడ అపచారాలు ఏం జరిగినాయి, క్షుద్ర పూజలు అక్కడ అంతరాలయంలో చేశారా, పక్కన చేశారా, తెల్లవారుజాము చేశారా, అసలు ఏం చేశారు, దానికి సంబంధించిన రిపోర్ట్ ఏంటి, ఆయనకి మొత్తం పరిశీలించుంటారు. అది ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు, ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ బయట పెట్టలేకపోవడానికి ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయ నాయకులు ఏంటంటే పార్టీలు ఆ కొద్దిసేపు ఎవరు పై చేయి సాధిస్తారు, ఆ పార్టీ పై చేయి సాధించాలా, లేకపోతే 4 ఓట్లు సంపాదించుకుందాం అని తప్పితే భక్తులకి సంబంధించిన సెంటిమెంట్లు కానీ, ఆలయాల పవిత్రత కానీ, ఆలయాల్లో ఎటువంటి అపచారాలు జరగకూడదనే కానీ వీళ్ళెవరికి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఇష్యూలో మనం ఎంత పై చేయి సాధించాము, ఈ ఇష్యూలో ఎవరికి మైలేజ్ వచ్చింది, సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ అయినాయి, ఆ ట్రోల్స్ ద్వారా మనకెంత మైలేజ్ వచ్చింది, మన పార్టీ బలపడిందా లేదా, ఈ టైప్ అంశాలు తప్పితే ఆలయాల పవిత్రత, శ్రీవారి సంబంధించి చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు దుర్గగుడికి సంబంధించి చూసుకున్నా, ఇవన్నీ కూడా వాళ్ళ ఆచారాలు కానీ, ఆగమన సాంప్రదాయాలు కానీ వాళ్ళ ఎవరికి లెక్కలేని తనం ఇక్కడ కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి మహేష్ గారు, సో చూసారుగా ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ మీ నాయకుడిని ప్రేమించారు. 16 గంటల క్రితం ప్రేమించి మీరు సనాతన ధర్మ పరిరక్షణలో ఉండండి, మేము సమాజ పరిరక్షణలో. దానికి గాను ఆయన కింద ఆయనకు సమాధానాలు ఎలా వచ్చినాయంటే, బెజవాడ వరదలు వచ్చినప్పుడు ఈ సమాజ పరిరక్షకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పేసి మళ్ళీ ఆయన క్వశ్చన్ చేస్తూ మామూలుగా ఆడుకోవాలి సోషల్ మీడియాలో ఆయన. సార్, ప్రకాష్ రాజు గారి గురించి నేను మీకు చాలా క్లారిటీగా ఒక పాయింట్ చెప్తాను సార్. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఏదో ఆయన ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండడానికి ట్రై చేస్తాడు. మీరు అన్నట్టు భారతదేశంలోని ఇంకా సెక్యులరోనో లేకపోతే రాడికల్ అనేది ఏదైతే రేషనల్ ఏదైతే మాట్లాడారో దానికి ఆయనే అధికార ప్రతినిధిగా ఆయన చాలా ఎన్క్లేవ్స్ లో కానీ చాలా చోట్ల కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మీకు 2019లో ప్రకాష్ రాజ్ గారు బెంగళూరు సెంట్రల్ నుంచి కంటెస్ట్ చేస్తారు లోక్సభ ఎలక్షన్స్ లో. చేసి ఆ రోజు చాలా అందరూ అనుకున్నారు ఏదో ఓకేలే, ఏదో సినిమాటిక్ గా కొంచెం ఏదో మాట్లాడుతా ఉంటాడు కదా అనేసి. ఆయన యాక్సెప్టెడ్ అని కూడా జనాలు ఒప్పుకోలేదు. కేవలం అతనికి వచ్చిన ఓట్లు 28,906 ఓట్లు. దాదాపు పిసి మోహన్ అనే అతను బీజేపీ క్యాండిడేట్ అతని మీద గెలిచింది 6 లక్షల ఓట్లు. ఆ రోజు ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే ఆయన ట్వీట్ కి ఎంత వాల్యూ ఉందని చెప్పడానికి నేను ఇది కోట్ చేస్తున్నాను. ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారంటే, ఏ సాలిడ్ స్లాప్ ఆన్ మై ఫేస్, as more abuse, troll and humiliation come my way, I will stand my ground. My resolve to fight for secular India will continue. A tough journey ahead has just begun. Thank you everyone who were here with me in this journey. Jai Hind. So ఎవరైతే నన్ను ఇలా చేసిందనుకో, ఓకే ఇదే జస్ట్ బిగిన్, ఇంకా నాది స్టార్ట్ అవుతుంది అని జస్ట్ ఆస్కింగ్ అని పెట్టాడు. 2024 ఎలక్షన్లు ఆడికి పోయాడు సార్ ప్రకాష్ రాజు. 2000 ఎలక్షన్ లో ఎక్కడికి పోయాడు? 2000 ఎలక్షన్ లో ఎక్కడ కంటెస్ట్ చేశాడు? నేను నిలబడతా, నేను పోరాడతా, ఇది ప్రారంభం మాత్రమే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా అని సో కాల్డ్ ఈ రేషనలిస్ట్ ఎవరైతే ఉన్నాడో, ఈ సూడో సెక్యులరిస్ట్ ఎవరైతే ఉన్నారో, 2024లో నువ్వు కర్ణాటకలో ఎక్కడికి పోయినావు నాయన ప్రకాష్ రాజు? జనం కోసం నిలబడతా అని చెప్పావు కదా, మరి ఎక్కడికి పోయావు? సో నువ్వు 2019 ఎలక్షన్ అయి మే 23 పెట్టిన ట్వీట్ ఇది. దట్ మీన్స్ నువ్వు వేసే ట్వీట్లకి దానికి స్పందించిన నీ ట్వీట్లకి కామెడీ చేసుకోవడానికి పనికొస్తుంది తప్పితే నువ్వేదో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే ప్రయత్నం. ఎందుకంటే నీ దగ్గర పాయింట్ లేదు. ఇది ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద పడితే ప్రతి ఒక్కరు బతికిపోతారు సార్. తిట్టినా పవన్ కళ్యాణ్ తిట్టే బతికిపోతారు. చివరికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తప్ప జనాలు దేకే వాళ్ళు ఉంటారని చెప్పే విషయం చాలా మందికి తెలుసు. మొన్న సురేష్ బాబు అన్నారు ఒక దీంట్లో ఒక ఇంటర్వ్యూలో, అసలు చిన్న డైరెక్టర్ తీసినా కానీ భారీ ఓపెనింగ్ అది పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని. పాపం చాలా మంది పవన్ కళ్యాణ్ మీద బతికి వాళ్ళ అధినేతల దృష్టిలోనో వాళ్ళ పార్టీ దృష్టిలోనో ఎక్కడో ఒక చోట్ల పడి నేను మాట్లాడినాను పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పుకునే పనికిరాని పేటిఎం బ్యాచ్ ఇవంతా. కాకపోతే వీళ్ళకి 5 రూపాయలు 50 రూపాయలు ఇస్తారేమో ఈ ట్వీట్ కి. నీ ట్వీట్ నువ్వు జనం కోసం నిలబడతా, బెంగళూరులో వాళ్ళకి నువ్వు పోటీ చేసిన తర్వాత నువ్వు చెప్పిన మాటకే కట్టుపడని వ్యక్తి ప్రకాష్ రాజు. నువ్వు ఈ రోజు ఎక్కడో ఫారిన్ లో కూర్చొని నైట్ ఏదన్నా మందులు వేసుకున్న తర్వాత పెట్టే ట్వీట్లకి ఆర్జీవి గారు ఇట్లాంటి వాళ్ళు పెట్టేదానికి ఇంతకంటే పెద్ద వాల్యూ ఏమీ లేదు సార్. ఎందుకంటే నేను ఎందుకు ప్రకాష్ రాజు ట్వీట్ చెప్పానంటే, అతను ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ లో తర్వాత వేసిన ట్వీట్ కంటిన్యూటీ ఏంటని చూపించాను. దట్ మీన్స్ 19లో తను నిలబడిన మాట మీద తను నిలబడలేదు.
సో అట్లాంటి వ్యక్తి మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా అతను చెప్పే దాంట్లో వర్త్ పాయింట్ ఉంటే నేను తీసుకుంటాను, అతను చెప్పే సజెషన్ కరెక్ట్ గా ఉంటే అది ఎవరన్నా తీసుకుంటారు. అంతేగాని నేనేదో రాత్రి అయితే పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ వేసి దేశం మొత్తం నా మీద తెచ్చిస్తారు, ఇంకా నా మీద ట్వీట్ వేసి ఎవరు పట్టించుకుంటారు సార్? ప్రకాష్ రాజు నా మీద ట్వీట్ చేసి ఎవరు పట్టించుకుంటారు? పోనీ ఈ ఛానల్లో ఎవరి మీద ట్వీట్ చేసి ఎవరు పట్టించుకుంటారు? పోనీ టీడీపీ నుంచి ఎవరి మీద ట్వీట్ ఎవరు పట్టించుకుంటారు? పవన్ కళ్యాణ్ రెడీ కదా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఏదో ఒక తిట్టేసుకొని దాని ఏమంటారు అంటే ఒక తిట్లు తిట్టేసి తమ్ముళ్ళు వేసుకున్నా గానీ పాపం ఆ రోజు ఒక 500 వ్యూస్ వస్తే ఒక 1000 వ్యూస్ వస్తుంది. నీకు 500 వ్యూలు పెరగాలన్నా పవన్ కళ్యాణ్ తిరిగితే తప్ప పెరగదు. ఇది పరిస్థితి సార్. కాబట్టి వ్యూస్ కోసం చేసే ట్వీట్లకో లేకపోతే మార్కెట్ లో నేను ఉన్నానని గుర్తించడం కోసం అంటే ఖచ్చితంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిందే, తప్పదైనా మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడమని చెప్పండి. వెయిట్ అండ్ సీ అన్నాడు కదా ఉదయనిధి స్టాలిన్. పవన్ మరి నువ్వు మరి మాట్లాడు, మరి నువ్వు ప్రకాష్ రాజు నువ్వు మాట్లాడు. మరి ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అన్నావు కదా, తప్పు చెప్పకూడదు. రైట్, సుజాత గారు మీరు మాట్లాడండి. ఒకటండి, ఆయన ఆయన యాక్టర్ పేరు ఏంటి, ప్రకాష్ రాజ్ గారు పెట్టిన ట్వీట్ ఏంటండి? ఆయన ఒక సామాజిక కార్యకర్త, ఒక నటుడో, లేకపోతే ఆయనకి పవన్ కళ్యాణ్ గారితో నటించినటువంటి కో యాక్టరో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక సిటిజన్ గా ఆయన ఏం పెట్టాడు? విచారణ జరిపించకుండా ఈ దీక్షలేంటో మొదటి రోజు పెట్టింది. ఈ లడ్డు వివాదం, పవన్ కళ్యాణ్ గారు లడ్డు వివాదం రాగానే దీక్ష అనేది మొదలు పెట్టారు. ఎక్కడ? దుర్గమ్మ గుడిలో, విజయవాడలో. ఆయన పెట్టింది ఏంటి? విచారణ జరిపించండి, తప్పు జరిగితే విచారణ జరిపించండి, జరిపించకుండా ఈ దీక్షలు ఏంటో, అందులో ఏమైనా తప్పుందా? మీరు విచారణ జరిపించండి, విచారణ జరిపించమని కదా తప్పుందా? దీక్ష చేస్తే తప్పుందా? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ గుళ్ళకెళ్ళి పూజలు చేయమన్నారు, తప్పుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది తప్పుందా? అది తప్పుందా? మీరు చెప్పారు వచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకొని సమాజ సేవను మరిచి మీరు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తా ఉంటారు. సమాజ సేవని ఎవరు ఇక్కడ పక్కన పెట్టలేదు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెప్పించి అటవీ శాఖని కాపాడుకోవాల్సిన ప్రయత్నం చేశారు, అది సక్సెస్ అయింది. నిన్న 280 కోట్ల రూపాయలు ఏదైతే గిరిజన ప్రాంతాలు లేదు. ఇలాంటి పెక్కు మాటల్ని మేము అసలు ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి లేదు సార్. ఎంతసేపు పనికిరాని మాట్లాడతారు ఆవిడ, ఎక్కడ దొరికింటారు? మీకు 280 కోట్ల రూపాయలు నిన్న గిరిజన తాండాలకి పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. 2000 కోట్ల రూపాయలు ఈ రోజు పంచాయతీరాజ్ శాఖకి రిలీజ్ చేశారు. 6 కోట్ల రూపాయలు మొన్న వరదలకి డబ్బులు ఇచ్చారు. ఇలాగా మొన్న కర్ణాటకలో వాళ్ళతో ఒక MOU చేసుకుని కుంకి ఏనుగుని తెప్పించుకొని ఈ రోజు ఒక వైల్డ్ అనిమల్ యొక్క దాన్ని కాపాడుతున్నారు. సో అదేలాగా వేస్ట్ మేనేజ్మెంట్ మీద 250 కోట్ల వరకు డబ్బులు ఎలా జనరేట్ చేయొచ్చు దాని మీద ఆల్రెడీ పాలసీ పోతుంది. ఆయన పని కరెక్ట్ గా చేస్తున్నారు. బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన నిన్న రిప్రజెంటేషన్ చేశారు కాబట్టి అది దాని గురించి లడ్డు వివాదం గురించి ఆయన మాట్లాడారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. పెన్షన్లు కరెక్ట్ గా పడతాయండి. వీళ్ళ బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమీ చేయట్లేదు, ఎలా చేస్తారు? మీరు ఏమీ చేయట్లేదు అన్నమాట ప్రజలు డిసైడ్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఈ ప్రాణంలో ఉన్నటువంటి ఇలాంటి బ్యాచ్ కాదు, డిసైడ్ చేయాల్సింది. ఈ రోజున మీరు మాట్లాడితే నేను ఆలోచించాను. ఈ రోజు మీరు ఏది బట్టి మాట్లాడి చెప్పుకోరు. దీక్ష ఎందుకు చేయకూడదు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆంధ్రాలో దీక్ష చేయడం ఇష్టం లేదు, అయ్యప్ప వాళ్ళంటే ఇష్టం లేదు, గోవింద వాళ్ళేసుకునే వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళకి దీక్ష చేసే వాళ్ళంటే ఇష్టం లేదు, గుళ్ళకి వెళ్ళే వాళ్ళంటే ఎందుకయ్యా దీక్ష? దీక్ష ఎందుకు? సిగ్గుసరం ఉందా మీకు? మీకు సిగ్గుసరం ఏమన్నా ఉందా? ఎవరు చేయమన్నాడు దీక్ష? దీక్షలు ఎవరు చేయమన్నాడు? మీరు విచారణ జరిపించండి, విచారణ జరిపించండి. తప్పు ఎక్కడ జరిగిందో తీయండి. మేము అడిగేది అది కదా. మీరు దీక్షలు ఎవరు చేయమన్నాడు? మెట్లు ఎవడు కనకమన్నాడు? నువ్వేం చేయాలి? నీకు అధికారం ఇచ్చారు. తప్పు ఎక్కడన్నా జరిగితే నిజాలు బయటికి తీ, నిజాలు దోషులు ఎవరో తేల్చు. అది కదా మేము అనేది. ప్రకాష్ రాజు పార్టీ మిమ్మల్ని మాట్లాడించే ప్రశ్న ఈ రోజు సనాతన ధర్మం మరి ప్రశ్నించరా? చెప్పు. చెప్పుకోవడం చేతగాక, సమాజ సేవ చేయడం చేతగా అనుకుంటే అడుగుతాయి. మరి మీకు ఓట్లేసింది ఎందుకు? ప్రజలకు సేవ
చేయడానికి, సమాజ సేవ చేయడానికి. నీకు చేయడం చాలకపోతే ఏం చేస్తారు మరి? రైట్, డాక్టర్ రావు గారు మాట్లాడతారు. అడిగితే ఉడుకు. ఓకే అండి, డాక్టర్ రావు గారు మాట్లాడతారు. ప్రజలకు మంచి చేయలేనప్పుడు సుజాత గారు డాక్టర్ రావు గారు మాట్లాడతారు. రావు గారు, ఓవరాల్ పిక్చర్లోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు, స్టాలిన్ ఎంట్రీ ఇచ్చాడు. స్టాలిన్కి ఏం పని అండి దీని మీద? అంటే సనాతన ధర్మం మీద డెంగ్యూ మలేరియా, మీరు డాక్టర్ కదా, డెంగ్యూ మలేరియాలను ట్రీట్ చేసినట్టే సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి అలాంటి మెడికేషన్ ఇస్తారా? మరి ఇంతవరకు మరి మీరు రెస్పాండ్ కాల. నిన్న పవన్ కళ్యాణ్ గారు మన వారాహి బహిరంగ సభలో తమిళంలో కూడా మాట్లాడేసరికి ఒక్కసారిగా అక్కడి నుంచి ఈ పులికేకలు మొదలైనాయి తమిళనాడు నుంచి కూడా. ఇది దేవుడి స్టాలిన్కి నమ్మకం ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాక. ఆ కుటుంబంలోనే రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. స్టాలిన్ గారి భార్య, ముఖ్యమంత్రి స్టాలిన్ గారి భార్య, ఆమె హైందవ సంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తారు ఆ సనాతన ధర్మం పట్ల. ఆమె కొడుకు ఇట్లా మాట్లాడతాడు. వాళ్ళ ఇంట్లోనే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళు వచ్చి జనాలకి చెప్పేది ఏంటి? హస్బెండ్ గారు అదొక పెక్యులర్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. అది ఇంతకుముందు కరుణానిధి కూడా రాముడి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అలాంటి ఒక సైకాట్రిక్ సర్కాస్టిక్గా మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళ వ్యాఖ్యలు ఇంపార్టెన్స్ తీసుకునే అవసరం లేదు. అతడు, ఈ దయానిధి మారనొకడు, ఈ ప్రకాష్ రాజ్ ఒకడు, రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి రోగులు వీళ్ళు. ఈ యొక్క రోగులకు ఏం అర్థమవుతుంది? సనాతన ధర్మం గురించి వీళ్ళకేం తెలుసు? వాళ్ళ బతుకులే వాళ్ళకి చక్కగా లేవు. వాళ్ళ జీవితంలో ఒక నిబద్ధత, ఒక నియమం అనేది ఉంటే వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదు. వీళ్ళేం మాట్లాడతారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే వీళ్ళకి పోయింది ఏంది? ఆయనకు దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకము, దేవుని గుడిలో అపచారం జరిగిందని చెప్పేసి అవి ఏ భక్తుడైనా కానీ ఆ స్థానంలో ముఖ్యమంత్రి ఉన్నా, ఆ ఉప ముఖ్యమంత్రి ఉన్నా, వాళ్ళ వ్యక్తిగతం అది. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా నేను నమ్మేటటువంటి నా యొక్క ధర్మం సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి దేవాలయాల్లో ఇలా జరిగిందని చెప్పేసి ప్రక్షాళన ఆయన వంతు ఆయన చేసుకుంటున్నాడు. మీకేమైంది? ఆయన దీక్ష చేస్తే ఎవరికైనా ఏమైనా అడిగాడా? ఆయన దీక్ష చేస్తే అందరూ కూడా పాటించమని చెప్పాడా? ఏమైనా వాళ్ళ కార్యకర్తలు కూడా మీరు పాటించండి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. దీనికి ఎవరికేం బాధ? వాస్తవాలు వెళ్ళేస్తే వీళ్ళకేమొచ్చింది బాధ? సంబంధం లేని విషయాలు మాట్లాడతారు. మనం డిబేట్లో కూర్చున్నాము, ప్రజలు చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నాము. ఒక అధికార ప్రతినిధి అంటే నువ్వు పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నావు అంటే నీ పార్టీకి ఉన్నటువంటి పరువు ఇదేనా? నీ పార్టీకి ఉన్నటువంటి మర్యాద ఇదేనా? అధికార ప్రతినిధి వాయిస్ అంటే వేద వాయిస్ ఆఫ్ ద పార్టీ. మా పార్టీ తరఫున నేను వాయిస్ ఇస్తున్నప్పుడు నేను ఏం మాట్లాడుతూ ప్రజలు చూస్తుంటారండి. ఏదో రోజుకోసం వస్తే ఈ అవాస్తవాలు ఎప్పుడు డిబేట్లో మాట్లాడినా అన్ని అసత్యాలు మాట్లాడితే ఎట్లా ఉంటుందండి? లేదు ఉన్నది లేదంటే నువ్వు సృష్టించుకొని మాట్లాడితే అందరూ మేము అంతా ఎరుపుష్పాలు మేము కాదు. వీటి వాల్ సమ్ నాలెడ్జ్. సమాజం పట్ల మాకు కూడా అవగాహనతో మేము కూడా కూర్చొని మాట్లాడతాం. మీకు ఏదో నోటుకు వచ్చింది మాట్లాడి ఎవరితో ఏదంటే డిబేట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారి సన్నాసులు అంటే నీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఒక మహిళ పోయి ఉండి అసలు ఇలా అసభ్యంగా మాట్లాడగలరు? ఏం మాట్లాడతారు? ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ వెరీ అన్ఫార్చునేట్. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎవరైనా కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం సరి కాదు. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ప్రజల్లో ఒక మెసేజ్ పోవాలా, ఇంత నోరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి కనీసం దాఖలేదు ఏమన్నా చెప్పాలంటే ఈవిడ అధికార ప్రతినిధి అంటే ఈవిడ అధికార ప్రతినిధి ఎక్కడ వేరే పార్టీ నాయకుడిని సన్యాసి అసలు అర్థం కావట్లేదు. అధికార ప్రతినిధులు మొత్తం స్క్రాప్ బ్యాచ్ ఎక్కడ పోయినారు? నాగార్జున యాదవ్, వెంకట్ రెడ్డి, గాంధీ ఈ బ్యాచ్ అంతా రాక తగులుకున్నారు. ఇలాంటి చట్టమోహాలతో తగులుకుంటారు. వీళ్ళ వల్ల వైఎస్ఆర్సీపీ పడే ఆ 11 సీట్లు కూడా రాకుండా పోతుంది. సుజాత లాంటి వాళ్ళు చాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పడిన ఓట్లు కూడా గల్లంత అయిపోయేదానికి ఫుల్ అవకాశం. నాకేం బాగుంది ఇలాంటి అర్థం లేనటువంటి చర్చలు చేసుకుంటూ కూర్చుంటే మన దగ్గర ప్రశ్న ఉండదు. మన దగ్గర ప్రశ్న ఉండదు. సమాధానం ఎక్కడిది? మన దగ్గర ప్రశ్న సరైన ప్రశ్న కాదు. సమాధానం సరైన ప్రశ్న సరైన సమాధానం అవుతుంది. మనకు ప్రశ్న చేత కాదు. మనకు ప్రశ్న చేత కాదు. మనకంతా సమాధానం ఎలా చెప్తుంది? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రశ్న చేత కాదు. ప్రశ్న అడగడమే అయిపోవచ్చింది. మస్తాన్ గారు కంక్లూడ్ చేస్తారు. మస్తాన్ గారు, మీకు ఓవరాల్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత
వీళ్ళలో ఏమైనా పరివర్తన వచ్చినట్టు గమనించారా? అంటే ఎవరికి వాళ్ళు మేము స్వాగతిస్తున్నాం అంటేనే వెనకాల భుజాలు తడుముకుంటున్నారా? అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు నిన్న మాట్లాడి నేను చూస్తే ఎవరికి పరివర్తన కనిపించలేదు. ఎవరినే ప్రజల దీనికోసం స్వాగతిస్తున్నాం అంటూనే వాళ్ళ భాష్యం వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు లేదు బిట్టు లేదు, అది మొత్తం క్లిస్టల్ క్లియర్ గా అన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నప్పుడు ఇంక విచారణ అవసరం ఏంటి, తేలిపోయింది కదా అని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే అనంత వర్మ గారేమో మేము కల్తీ జరుగుతుంది, శ్రీనివాస్ వర్మ గారు బీజేపీకి సంబంధించి